మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం ఉమెన్స్ కాలేజ్లో చేస్తా. మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తే నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా మేము 356 మంది ఉన్నాం. మేము గత 2008 నుంచి పనిచేస్తున్నాం. అయితే మా మా డిపార్ట్మెంట్లో ఒక దరిద్రమైన పరిస్థితి ఏంటంటే, మాకు జీతాలు లేవురా నాయన అంటే ట్రాన్స్ఫర్లు ఇచ్చారు. ఇప్పుడు ఒక ఖమ్మంలో ఒక మిత్రుడు ఉన్నాడు, అతను తీసుకుపోయి కొడంగల్ వేసిరు. రేవంత్ రెడ్డి గారు వేసిరు కొడంగల్లో. ఆయనకు వచ్చే జీతం ఎంత అని పరిస్థితి అట్లా. ఇక్కడ భార్య పిల్లని వదిలేసి అక్కడ తిరుగుతున్నాడు. ఈ అతను ఇంకో ఈ అబ్బాయి వేణు, ఈయన పేరు. ఈయనకు వచ్చేసి పాలన చేసిరు. వీళ్ళది వచ్చేసి అక్కడ ఆదిలాబాద్ డిస్టిక్. అట్లా చాలా జీవితాలు చిందరవందర చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా మీడియా ప్రభావంగా, ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సహనం అనేది అయిపోయినదిగా. ఇదే ఇందిరా పార్కులో సుమారు ఒక 20 సార్లు మీటింగ్లు, ధర్నాలు, రాస్తారోకోలు చేసినాం. కానీ ఇప్పుడు ఫైనల్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న రాజకీయ నాయకులు జరిగేది ఏంటంటే, ఈ 5 లక్షల మంది ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీ నుంచి నలుగురు చొప్పున వేసుకున్న ఒక 20 లక్షల మంది చీపురు కట్టలు కర్రలు పట్టుకొని ఖచ్చితంగా ఈ మధ్య ఒకటి మనం చూసాము. వేరే ఒక దేశంలో ఒక ప్రధానమంత్రిని వాళ్ళని రోడ్ల మీద జనాలు తరిమి కొట్టారు. ఆ పరిస్థితి 100% వస్తుంది. ఇప్పుడు సహనం అనేది పూర్తయిపోయింది. ఈ ఉద్యమం అనేది ఓన్లీ ప్రారంభమే. అంతిమంగా వీళ్ళు చూస్తే మాత్రం వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పటికైనా ఇప్పుడు పులి కడుపులో పులి పుట్టినట్టు వైఎస్ రాజశేఖర కడుపులో జగన్మోహన్ రెడ్డి పుట్టిండు. ఆయన కార్పొరేట్ చేసిండు. మీరేంది గాజులు వేసుకున్నారా? మీకు ఎందుకు జరగట్లేదు? మీ వల్ల ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు మన దగ్గర నుంచి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనం ఏర్పరచుకున్నాం కదా. మన నిధులు మనకే, మన ఉద్యోగాలు మనకే, మనం పోరాటం చేసి ఇదే ఉద్యమ ఘట్టం నుంచి మనం తెచ్చుకున్నాం. మరి అక్కడ ఆయన చేసినప్పుడు మీకు ఎందుకు చేతన అవ్వట్లేదు? నువ్వు ఇన్ని రోజులు అన్నావు కదా, కేసీఆర్ అందరినీ దోచుకుంటున్నా చేసి నువ్వు చేస్తున్నది నేను కొత్తగా ఏం చేయట్లేదు కదా. బట్ ఇప్పుడు చెప్తున్నాము, జనాలు మొత్తం అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులంతా రోడ్ల మీద మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వరకు మీరు తెచ్చుకోకండి దయచేసి. నేను చెప్తున్నాను 100%గా. ఈసారి మీరు మా డిమాండ్ ఒకటే, అవుట్సోర్సింగ్ అనే ఒక శ్రమ దోపిడీ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మాకు ఉద్యోగ భద్రత కలపాలి. తర్వాత హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలి. మాకు ఒక గౌరవం అనేది ఇవ్వాలి. ఒక డిపార్ట్మెంట్లో మమ్మల్ని చూస్తే ఒక చీడ కూడా పురుగులాగా చూస్తున్నారు. ఒకటే డిపార్ట్మెంట్లో పక్కన రెగ్యులర్ ఉద్యోగం పనిచేస్తాడు, పక్కనే మేము ఉంటాం. మమ్మల్ని అరే నువ్వు అవుట్సోర్సింగ్, నువ్వు ముందు రావాలి, నువ్వు ఎక్కువ పని చేయాలి, పని ఎక్కువ జీతం తక్కువ. కాబట్టి ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలా మేము మా భార్యల ముందు కానీ మా కుటుంబాల ముందు కానీ చెప్పుకోవడానికి ఏదో ఉద్యోగం చేస్తుందని చెప్పి కానీ నిజంగా చాలా దుర్భరమైన బ్రతుకులు జీవిస్తున్నాము. అన్నీ అప్పులే. ఫస్ట్ తారీఖు వస్తే అప్పులు, ఈ జీతం రాదు. జీతం వస్తే వాడు ఏజెన్సీ వాడు ఆల్రెడీ లోపల వేయించుకొని వాడు 10 రోజుల వరకు వేయడు. అది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది అంటాడు. ఇటు జీతాల కోసం ఉరకాలి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మేలుకొని మొన్న చెప్పింది కార్పొరేషన్ చేస్తాని, IFMS పోర్టల్ అని చెప్పేసి అన్నది. ఈరోజు ఏదీ లేదు. మళ్ళీ ఈరోజు ఏజెన్సీ వాళ్ళు మళ్ళీ లింకప్ చేసేసి వాళ్ళతో కుమ్మక్కై మళ్ళీ ఏజెన్సీ అవసరం మళ్ళీ తీసుకొచ్చేసి మమ్మల్ని ఉద్యోగం తీయాలనే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే మానుకోవాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా నేను చేస్తున్నా. ఎవరు ఆఫీస్లో ఏముండదు. ఆఫీస్లో మాకు అందరికీ పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే మేము 10 మంది పనిచేస్తే ఇవాళ వర్కింగ్ డే అందరికీ ధర్నా ఉంటే ఒకళ్ళిద్దరు వెళ్ళండి అంతేగాని అని చెప్పేసి మాకు అన్ని విధాలు కూడా మాకు ప్రెజర్ ఉన్నది. ఇప్పుడు మేము కమిషనర్ ఆఫీస్కి వెళ్తాం. వాళ్ళ ఓడీలు ఇస్తారు. మీకు ఓడీలు ఎవరు ఇస్తారంటే మళ్ళీ వాళ్ళే ఓడీలు ఇస్తారు. అసలు ట్రాన్స్ఫర్ లేవంటారు కానీ వాళ్ళే ట్రాన్స్ఫర్లు ఇస్తారు. కానీ ఇవన్నీ చెప్పుకొని చాలా బాధలు ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే, ఏ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగి ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకి అక్కడ సమానంగా అదే పోస్టు ఇచ్చేసి మమ్మల్ని ప్రతి నెల జీతం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కూడా ఏజెన్సీ వాళ్ళు చాలా ఏడిపిస్తున్నారు. ఇప్పుడు సిరా ఏజెన్సీ అని చెప్పేసి ఈ మధ్య పేపర్లు కూడా పడ్డది. తను ఏం చేస్తారంటే గత 10 సంవత్సరాల నుంచి EPF ESI మా ఉద్యోగస్తుల యొక్క శ్రమ దోపిడీ, వాళ్ళ యొక్క రక్తపు ముద్దను అతను తీసుకొని EPF ESI కట్టట్లే. నేను ఒక స్టేట్ లీడర్గా నేను అతనికి ఫోన్ చేశాను. ఏంటబ్బా మరి ఎందుకు ఇవ్వట్లేదంటే, నీది ఎక్కడ చెప్పు, నాకు డైరెక్ట్ హరీష్ రావు వ్యక్తిని, నేను నీ సంఘాలు చూస్తానంటూ మమ్మల్ని బెదిరింపులు కూడా చేసిండు చాలా సార్లు. టైం కంటే 2 నెలలు 3 నెలలు అట్లా కూడా అవుతుంది. ఒక్కోసారి 6 months, 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఇస్తారు. అడిగితే ఏమంటారు, వస్తాయి, బడ్జెట్ లేదు. బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ మేమేం చేయాలంటారు. మరి వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ముందే రెన్యువల్ అప్పుడు వస్తారు. గవర్నమెంట్ జీతం వచ్చినా రాకపోయినా నీకు ప్రతి నెల జీతం ఇస్తాం, EPF ESI కడతాం అంటారు. కానీ ఏముండదు, అవన్నీ ఓన్లీ నీటి మీద రాతలే, ఓన్లీ పేపర్లో ఉంటుంది, అమల్లో ఉండదు. అది అట్లా ఉంది. కాబట్టి ఖబర్దార్ నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా సరే, మీరు ఒక రెడ్డి సామాజిక వర్గంలో ఉండి ఒక వార్డు చాలా చిన్న స్థాయి నుంచి మీరు పైకి వచ్చారు. మీకు చిన్నవారి కష్టం మీకు తెలుసు. కాబట్టి మీరైనా సరే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క వాళ్ళ యొక్క బాధను,
మేము కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు అనుకొని మీ ప్రభుత్వం సక్సెస్ కావాలంటే మా పాత్ర ఖచ్చితంగా ఉన్నది. ఈ రోజు మీ అర్ధనగ్నంగా ప్రదర్శన చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అరే మా బతుకులు ఇట్లా అయినాయని చెప్పి చెప్పుకోవడానికి రోడ్డు మీదకి వచ్చినాం. కాబట్టి ఇప్పటికీ అర్థం చేసుకొని మాకు తగిన న్యాయం చేయాలి. ఈ ఈ ఈ 15 రోజులు చేయకపోతే మాత్రం ఈసారి రోడ్ల మీద అందరూ వస్తారు. నెక్స్ట్ జరిగే ధర్నా చాలా భయంకరంగా ఉంటుంది. అసలు నిజంగా చెప్తున్నాం కదన్న, మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు గత 2 సంవత్సరాలలో అనేక ప్రోగ్రాలు పెట్టి ఇక్కడ హైటెక్ మీద కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టిండు. మొన్న వేరే దేశాలకు పోయి మేము 60 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నాం, తెలంగాణకు ఒక 50,000 కోట్ల రూపాయల సొమ్ము తీసుకొస్తున్నాం అని చెప్పి మొన్న రీసెంట్ కూడా మేము చూసినాం. అక్కడెక్కడో పోయి 60,000 ఉద్యోగాలు తెచ్చి అక్కడెక్కడికో లక్షలు తెచ్చే బదులు ఇక్కడ ఉన్న 5 లక్షల ఉద్యోగాలకు నీ ప్రభుత్వంలో నీ గవర్నమెంట్లో పనిచేస్తున్న 5 లక్షలకు ముందు న్యాయం చేయమని అడుగుతున్నాం. మనకు విదేశాలకు పోయి అన్ని డబ్బులు తీసుకొచ్చినాం, తెలంగాణ అది చేస్తాం అనేది మాటలు కట్టి మాటలు పెట్టండి. నిక్కచ్చంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నికాసంగా పనిచేస్తున్న రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు న్యాయం చేయండి. ఈ వేదిక ద్వారా అడుగుతున్నాం. మీరు ఇప్పటికి కూడా ఇంకా మేలకపోతే రాబోయే రోజుల్లో మరో తెలంగాణ ఉద్యమం లాగా మేము అందరం చైతన్యం చేస్తాం. మా హక్కుల్ని మేము సాధించుకుంటామని కూడా చెప్తాను. మీరు మొన్న కూడా ఒక మీటింగ్లో కూడా అన్నారు, గాంధీ గారికి మా కార్యకర్తలు తెచ్చుకుంటే 1000 కోట్లు. ఇప్పుడు కూడా మేము భిక్షాటం కూడా చేసినాం. ఆ డబ్బులు కూడా రాహుల్ గాంధీకే పంపిస్తాం. ఏజెన్సీలో మీరు రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు, ఏజెన్సీల కాడ తీసుకొని మరి మీకు డబ్బులు పంపిస్తున్నట్టుంది అయ్యా రాహుల్ గాంధీ గారు. ఆ డబ్బులు పాపపు సొమ్ము, మా అందరు రక్త మాంసాలతోని ఏర్పడ్డ డబ్బు కావచ్చు. అది ఆ డబ్బును ఆ రోజు అదే డబ్బులు తీసుకోవాలనుకుంటే ఆ రోజు సోనియా గాంధీ ఆంధ్రలో మనకంటే 1000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆంధ్రలో చేతులను కూడా డబ్బులని తన్నేసి నా తెలంగాణ ప్రజలు ఇవాళ ఆత్మహత్య చేసుకుంటే కూడా నా తెలంగాణ ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళ కన్నీళ్ళు నేను చూడేసేది లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను తెలంగాణ ఇస్తానికి వచ్చింది ఆ దేవత వచ్చింది. దానికి సపోర్ట్గా మిగతా ప్రతిపక్షాలు కలిసినాయి. మరి ఈరోజు మీరేం చేస్తున్నారండి? ఆ దేవత నిలబడే ఉంది కదా, మీరే అంటారు కదా, మేము కూడా అంటున్నాం మీతో, మేము కూడా దేవత అన్నాం. మరి మా బతుకు కూడా మార్చండి. మేము చిన్న ఉద్యోగస్తున్నాం. ఇవాళ మీకు ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ 1 నెల జీతం పెండింగ్ ఉందా? మీకు ఒక బిల్లు నెల పెండింగ్ ఉందా? మరి డబ్బులు లేవు కదా ప్రభుత్వం కదా, మరి మీ జీతాలు ఎందుకు పెండింగ్ లేవు? మరి మా చిన్న ఉద్యోగస్తున్నాం కదా, మా దగ్గర జీతాలు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? 10 నెలలు 5 నెలలు ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? మాకు ఇచ్చే డబ్బులే మీ దగ్గర లేవా? గట్టిగా కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం చెప్పుకోవటం కాకుండా మాటల్లో చూపించండి. మేమే 1,00,000 మందితో రాహుల్ గాంధీని, సోనియా గాంధీని పిలిపించి మేము కూడా సభ పెడతాం. మేము సభ పెడతాం. మీకు డబ్బులు కూడా ఖర్చు లేదు. అక్కడ కూడా ఏజెన్సీలు పక్కన పెట్టండి, మా బతుకులు మార్చమని చెప్పి వేదిక ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాకు సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మాకు మంత్లీ డ్యూటీ చేసినప్పుడు 22,000 జీతం మాది. 22,000 జీతంలో 1,500 రూపాయలు కమిషన్ ఏజెంట్కి పోతుంది, 4,000 రూపాయలు ఈఎస్ఐపిఎఫ్ పోతుంది, 18,000 రూపాయలు మాకు రావాల్సింది. అయితే 18,000 కూడా మళ్ళీ 1,500 కమిషన్ పోగా 16,500 రూపాయలు మాకు యాక్చువల్గా 16,500 రావాలి 30 రోజులు చేస్తే. కానీ 16,500 కూడా ఇంకోటి ఏమంటున్నారంటే మేము బయట వడ్డీ తెచ్చుకుంటున్నాం కాబట్టి 16,500 కూడా ఇంకా డబ్బులు కట్ చేసుకొని ఒక 1,000 రూపాయలు 800 700 కట్ చేసుకుని ఇస్తున్నాం. ఇంకోటి ఏంది, మాకు డ్రైవర్లకు ఎట్లా అంటే డ్రైవర్లకు ఒకరోజు డ్యూటీ చేస్తే బత్త అనేసి 400 రూపాయలు ఇస్తారు. కండక్టర్ బత్త అనేది లేదు. మేము డ్రైవర్ మళ్ళీ ఇంకోటి డీడీ చేస్తే వాళ్ళకి డీడీ అమౌంట్ ఇస్తారు, మాకు డీడీ అమౌంట్ కూడా లేదు కండక్టర్లకు. మీరు డ్యూటీ చేసుకుంటే సిఎఫ్ అంటారు అంతే, కానీ డీడీ అమౌంట్ ఇవ్వరు మాకు. మాకు శాలరీలు కూడా 10వ తారీఖు వరకు ఇస్తా అన్నారు ఎప్పుడైనా కానీ. 10వ తారీఖు నుంచి ఇప్పుడు 20 వరకు వస్తుంది, 20 నుంచి 22కి వచ్చింది మొన్న. శాలరీ కూడా కరెక్ట్ వేస్తలేడు. ఎందుకు వేస్తలేడు? నాకు రాలేదు, పైనుంచి రాలేదు, నేను వేయట్లేను. నేను వడ్డీ తెచ్చి బయట కదా వడ్డీ తెచ్చి ఇస్తున్నా, ఆ వడ్డీకి మీ దగ్గర డబ్బులు తీసుకుంటాను అంటున్నాడు. అంటే మా దగ్గర మాకు వచ్చే జీతంలో కూడా కమిషన్ పోగా అన్ని పోగా కూడా ఇంకో 1,000-1,500 రూపాయల వరకు కట్ చేస్తున్నాడు. ఎందుకు కట్ చేస్తున్నా అంటే వడ్డీ తెస్తున్నాడు నేను బయట, ఆ వడ్డీ మీ దగ్గర తీసుకుంటున్నా అంటున్నాడు. అది పరిస్థితి మాది. ఇప్పుడు మీరు ఇట్లా వచ్చి అవుతుందన్నా, ఇబ్బంది ఖచ్చితంగా అవుతుంది. ఇబ్బంది కాదు, ఇబ్బంది పెడతారు, వాళ్ళు పెడతానే ఉంటారు, తప్పదు, పడాలి. మేము ఒక్కొక్కరు డిగ్రీలు చేసి పీజీలు చేసి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఇవన్నీ చేసి ఉన్నోళ్ళమే పెడతారు, ప్రెజర్ పెడతానే ఉంటారు. మేము ఎంతవరకైనా సిద్ధంగానే ఉన్నాం. కానీ మాదేంటంటే ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసేసి ఈ కాంట్రాక్ట్ వైజ్గా తీసుకోవడం, డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉంటుంది కదా, అట్లా తీసుకోవాలని మా బాధ అంతే. ఇప్పుడు ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు మధ్యలో వాళ్ళు తింటున్నారు, మళ్ళీ మాకేం జీతం రావట్లేదు అంతే కదా. మాకు టైంకి ఇవ్వక మా 8 అవర్స్ చుట్టూ అంటున్నారు. 8 అవర్స్ చుట్టూ పోయి 10-12 అవుతుంది ఒక్కోసారి. మా ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అవుతాం, నైట్ 1 రోజులు కూడా ఒక్కో రోజు. లేడీస్ ఉంటారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డిపోలు లాంగ్ ఉంటాయి, అక్కడ నుంచి అసలు ఆటోలు ఉండవు, బస్సులు ఉండవు, ఏముండవు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు లేడీస్. ఇంకా మార్నింగ్ డ్యూటీ ఇవ్వమంటే ఈవినింగ్ ఇస్తున్నారు. మాకు మార్నింగ్ సీనియర్స్ వాళ్ళు ఉన్నారు కదా, మీకు ఎలా ఇవ్వాలో మేము అనేసి మాట్లాడుతున్నారు. మీరు కాకపోతే ఇంకొకరు రాకపోండి, మీకు మీ ఇష్టం, అది మీరు వస్తే డబ్బులు లేకపోతే లేదని మాట్లాడుతున్నారు. కఠినంగా మాట్లాడుతున్నారు. లేడీకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక లీవ్ కూడా మాకు అప్లై ఇస్తలేరు. లీవ్ ఏమంటే ఆడ తిడుతున్నారు మమ్మల్ని. అసలు లేడీస్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ కూడా ప్లే చేస్తలేరు వాళ్ళు.
ఎలా అంటే అలా మాట్లాడేస్తున్నారు వాళ్ళు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది డ్యూటీలు చేయాలంటే. అంటే ఇప్పుడు నెలలో ఏం లీవ్స్ ఏం లేవు, వీక్ ఆఫ్ తప్ప మాకు ఏం లేదు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లీవ్ అడిగితే లీవ్ అప్లై ఇస్తలేరు మాకు. ఈ రోజు రాకపోతే రేపు డ్యూటీ ఇవ్వట్లేదు, స్పేర్లో పెడుతున్నారు. ఇష్టం ఉంటే చేయి లేకపోతే లేదని మాట్లాడుతున్నారు సార్. మాకు అంతే, మాకు ఈ బాధల నుంచి తీసేయాలని మాట్లాడుతున్నారు. ఏముంది, అవుట్ స్కోర్స్ అంటేనే చీప్గా చూస్తున్నారు అందరూ, ప్రతి ఒక్కరు. కనీసం మేము ఇట్లా పాస్ చూపియండి సార్ అని చెప్పినా కానీ ఒక అతను అన్నాడు కదా, పాస్ చూపించుకుంటా ఆగు నిలబడేదాకా ఊ కూడా ఒప్పుకోలేదు అన్నాడు. సార్ మీరు నిలబడంగానే చూపించండి అంటే, నిలబడి చాలాసేపు అయింది, నేను ముందు టికెట్ ఇచ్చినా వచ్చి సార్ చూపించండి అంటే, ఏం బాగా ఎక్కువ చేస్తున్నాం మేము, రేపు ఇవాళ ఉండి రేపు పోయేదని బాగా ఎక్కువ చేస్తున్నాం ఏందని అంటున్నాను. ఏం సార్ అట్లా అంటున్నారా నేను? అవును, మళ్ళీ మీద అవుట్ స్కోర్సింగ్ అని అంత చీప్గా పడేసాను మమ్మల్ని. అవుట్ స్కోర్సింగ్ అనేది మాకు చీప్ అనేది కాకుండా ఒక పద్ధతి ప్రకారం రెస్పెక్ట్ అనేది వచ్చేటట్టుగా మాకు ఇక్కడికి ధర్నాకు వచ్చారు మేడం. ఇక్కడికి ధర్నాకు వస్తే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అక్కడి ఏమన్నా ఎందుకు వెళ్ళారు ఏం కదా అని ఏం అడగలేదు సార్. ఏముండదు. మాకు శాలరీ మళ్ళీ 15కి 17, 18, 20కి అట్లా టైం టు టైం లేవు. ఒక టైం టు టైం వేసేటట్టు కూడా ఉండాలి. మళ్ళీ అందులో లీవ్స్ ఏమైనా ఉంటాయి మేడం? లీవ్స్ అనేది ఏం లేవు సార్. 30 డేస్లో 26 డేస్ చేయాలి. దాంట్లో కరెక్ట్గా 26 డేస్ చేస్తేనే శాలరీ 16+ వస్తాయి. కొంతమందికి అయితే 15, కొంతమంది 13 వస్తున్నాయి. అదైనా 10,000 రూపీస్ వాళ్ళ కేసే వస్తున్నాయంట. మాకు అట్లా ఏం లేదు, కానీ మాకు కరెక్టే వస్తున్నాయి 16+. కానీ అది గవర్నమెంట్ నుండి వచ్చేటట్టుగా మమ్మల్ని ఒకవేళ అంటే మాకు ఇలా ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఫ్యూచర్ ఉందమ్మా దీంట్లో, ఒక 3 సంవత్సరాలు సంవత్సరం తర్వాత అట్లా 2 సంవత్సరాల తర్వాత చేస్తే మీకు పర్మనెంట్ అవుతుంది అని ఒక హోప్స్ పెడితేనే మేము ఇళ్ళకి వచ్చాము. లేకపోతే మేము ఇళ్ళకి వచ్చే వాళ్ళం కాదు, ఇలా ఉండే వాళ్ళం కాదు. మళ్ళీ మా 10th మేము డిపాజిట్ 10,000, 20,000 అట్లా డిపాజిట్ చేసుకున్నాం. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకున్నారు? అవును, ఒరిజినల్ తీసుకున్నారు. ఏమేమి తీసుకున్నారు? 10th మేము క్యాస్ట్ ఇవి 2 తీసుకున్నారు. ఇప్పుడు ఏమైనా లీవ్స్ అడగాలంటే ఏమైనా డబ్బులు లీవ్స్ లేదు సార్. లీవ్స్ అడగాలంటే ఇప్పుడు లీవ్ తీసుకున్నామంటే దాంట్లో మాకు శాలరీ కట్టనంటే రోజుకు ఎంత పడుతున్నాయి, 590 రూపాయలేమో పడుతున్నాయి. 590 రూపాయలు కట్టు అంతే, అంతకు మించి ఏం లేదు. మళ్ళీ మాకు టైమింగ్స్ అనేది ఏం లేదు. నైట్ 2 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఏ టైంకి ఇంటికి వెళ్తున్నామో తెలియదు, ఏ టైంకి తింటున్నాం. దీంట్లోకి వస్తే అనారోగ్యం తప్ప ఏమీ లాభం లేదు. ఏమన్నా లాభం ఉంది అంటే మాకు ఒకవేళ పర్మనెంట్ అయితేనే మాకు ఆశ, మాకు ఏమైనా లాభం ఉన్నట్టే. అంతకు మించి లాభం లేదు. అన్నిగానం చెప్తున్నారు కదా, మరి అవుట్ స్కోర్సింగ్ అదే మరి సపరేట్గా తీసేసి ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప చదువులు పీజీ, బిఎం, బీటెక్ అవన్నీ చదివిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ అన్ని తీర్ల ఉద్యోగాలు, అన్ని తీర్ల అందరికి వచ్చేటట్టుగా ఉద్యోగాలు ఇప్పించవచ్చు కదా. ఇవన్నీ అవుట్ స్కోర్సింగ్, కాంట్రాక్ట్ ఇవన్నీ ఎందుకు పెట్టచ్చు? ఎందుకు పెట్టారు? పెట్టకుండా సపరేట్గా అందరికీ జాబ్లు వచ్చేటట్టుగా చేయండి. అది చేస్తే కరెక్టే కదా. అట్లాంటప్పుడు అవుట్ స్కోర్సింగ్ ఉండదు, ఏది ఉండదు, అందరికి అన్నం పెట్టినట్టు అవుతుంది. అదే ఒకటి కోరుకునేది నేను, ఇంతకు మించి ఏం కోరుకునేది ఏం లేదు.